హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ సాయి పవన్ మెమొరీస్. నేను ఈరోజు అయితే మీ అందరికీ ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్ అయితే చూపించబోతున్నాను. ఈ ప్లేస్ పేరు వచ్చేసి చూస్తున్నారు కదా, ఒనకే కిండి అంట. ఈ ప్లేస్లో అన్ని ప్రీ హిస్టారిక్ పెయింటింగ్స్ ఉంటాయంటండి. ఇక్కడ రూట్ అయితే చూస్తున్నారు కదా, ఇలా వెళ్ళాలి అని ఉంది. అలాగే ఈ ప్లేస్ లోపల ఇంకొకటి కూడా ఉందండి, ఖర్జూరపు తోట ఉందండి లోపల. నెక్స్ట్ వచ్చేసి స్నేక్ హిల్ అనమాట. 7 తలల నాగపాము అంటండి. అది ఇదివరకు అక్కడ ఉండేదనుకుంటా. ఇప్పుడు వాటికి సంబంధించిన పెయింటింగ్స్ అయితే లోపల ఉన్నాయి. రండి మనం అందరం కలిసి వెళ్ళి చూసేద్దాం లోపల ఏమేమి ఉన్నాయో. చూసారా, బయట నుంచి వ్యూ అయితే అదిరిపోయింది. ఇక మనం లోపలికి కూడా వెళ్ళి చూసేద్దాం రండి. ఈ ప్లేస్ వచ్చేసి మా ఊరికి కొంచెం దగ్గరలోనే ఉందండి. అందుకే బై వాక్ కూడా వచ్చేయచ్చు మేమైతే. కానీ నేను వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైం. సో నేను ఈ వ్లాగ్ చేసి మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను. వీడియో వచ్చేసి కంప్లీట్గా చూడండి, సో దట్ నాతో పాటు మీ అందరికీ కూడా చూసిన ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. చూసారా, ఇవన్నీ పచ్చటి పొలాలు చాలా అందంగా ఉన్నాయి. ఈ గట్ల మీద కాస్త జాగ్రత్తగా చూసుకుని నడవాలి, లేకపోతే కిందే ఉంటాము. ఇది చూస్తున్నారా, ఇదేంటో కనిపెట్టారా మీరు? చిక్కుడు పాదు. ఇదంతా చిక్కుడుగాయ తోటలా ఉంది. ఈ చిక్కుడుగాయలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. చూస్తుంటే చిక్కుడుగాయ కూర వండుకొని తినేయాలనిపించేస్తుంది. సో మనం కొండ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు హిల్ క్లైంబింగ్ అయితే చేయబోతున్నాం మనం ఇప్పుడు. మీలో ఎవరికైనా ఇలా కొండలెక్కి ఎక్స్పీరియన్స్ ఉండమవుతే కామెంట్ చేయండి. వీడియో వచ్చేసి పూర్తిగా చూస్తేనే మీకు బాగా అర్థమవుతుంది ఈ వీడియోలో ఏమేమి ఉంది అని. ఈ చెట్లన్నీ చూడండి ఎంత భయంకరంగా ఉన్నాయో. ఒక టైప్ ఆఫ్ అడవిలా ఉంది ఇది కూడా. మాకు ఈ ప్లేస్కి వెళ్ళడం వల్ల ఫారెస్ట్ ఎక్స్పీరియన్స్ కూడా అయిపోయింది. ఇంకొక ఇంపార్టెంట్ మ్యాటర్ మీ అందరి కోసం, ఈ ప్లేస్కి వచ్చేసి 6 లోపే విజిట్ చేసేయాలి. ఆఫ్టర్ 6 అలో ఉండదు, ఎందుకంటే ఇక్కడ చిరుతపులులు అవి తిరుగుతూ ఉంటాయంట. ఇక్కడ చూసారా, మాకు ఈ కొండ కొంచెం లెక్క ఎక్కుతులోకి ఆయాసం వచ్చింది. సో కాసేపు రెస్ట్ తీసుకున్నాం. చిరుతపులులు అవి వస్తే సేఫ్టీ కోసం ఇదిగోండి కత్తి కూడా తెచ్చుకున్నాం చేతిలో. ఇది ఈవినింగ్ టైం కాబట్టి సన్సెట్ వ్యూ అయితే సూపర్ అసలు. కొంచెం ఈ వీడియోలో గ్రీనరీ తక్కువ ఉండొచ్చు, మీరు ఎందుకని కూడా నన్ను అడగొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మార్చ్ సీజన్ మూల ఇది ఆకుల రాలి సీజన్ అది. సో మనం నియర్లీ నెక్స్ట్ 1 మంత్ 2 మంత్స్ తర్వాత వస్తామవుతే ఇదంతా గ్రీనరీయే ఉంటుంది మనకి. చాలా వ్యూ చాలా బాగుంటుంది. ఈ ప్లేస్ వ్యూ చూడండి, హైలైట్ ఉంది. ఇది దాటిన వెంటనే అదిగోండి ఆ చెట్లన్నీ కనిపిస్తున్నాయి కదా, అవే డేట్ ఫామ్ అన్నమాట. ఖర్జూరపు తోటలు అవన్నీ. ఇప్పుడు మనం వాటి చెట్లు దగ్గర నుంచి చూసేద్దాం రండి.
చూసారు కదా, ఇదే ఖర్జూరపు తోట అన్నమాట. కాయలు లేని ఖర్జూరపు చెట్లు. ఇంకా కాపు స్టార్ట్ అవ్వలేదు ఈ చెట్లకి. కింద అయితే చూసుకుని నడవండి, అన్ని ముళ్ళు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ మీరు ఈ ప్లేస్కి విజిట్ చేస్తామవుతే చెప్తున్నాను. నేను ఈ పూతవుతే జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ముళ్ళు కూడా బాగా పెద్ద పెద్దవి ఉన్నవి చెట్లకి. సో మేమంతా కలిసి ఇక్కడ కొన్ని గ్రూప్ ఫొటోస్ అవుతే దిగాము. అవి ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేసేయండి మీకు నచ్చుతామవుతే. నెక్స్ట్ వచ్చేసి మనం స్నేక్ మౌంటైన్కి వెళ్ళిపోదాం రండి. ఈ ప్లేస్ నుంచి చూసారా, ఇదంతా పెద్ద కొండ, చాలా బాగుంది చూడ్డానికి. మనం మంచి వానలు పడి టైంలో వస్తే ఇంకా బాగుంటుంది. ఈ ప్లేస్ చూస్తున్నారు కదా, ఇది వర్షాలు కనుక పడితే దీని నిండా నీళ్ళే ఉండిపోతాయంటండి. స్నేక్ మౌంటైన్ అయితే వచ్చేసింది, పదండి వెళ్ళి చూసేద్దాం స్నేక్ మౌంటైన్లో స్నేక్స్ ఉన్నాయో లేదో. చూడండి, మా అన్నయ్య చెప్పే స్టోరీస్ అందరూ కూర్చొని ఎంత చక్కగా వింటున్నారో. మనం కూడా వెళ్ళి అడిగేద్దాం ఇప్పుడు. అన్నయ్య మాకు కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమని చేస్తున్నారు. ఇదిగోండి, ఇదివరకు ఇక్కడ ఒక పెద్ద పాము అయితే ఉండేదంటండి, 7 తలల పాము. అది కూడా చూస్తున్నారు కదా, ఈ ఈ ఒక్కొక్క కొద్దిగా లోపలికి నొక్కి ఉన్నాయి కదా, అవి వాటి తలకాయలు అన్నమాట. కానీ ఇప్పటికొచ్చి ఇక్కడ టెయిల్ ఎవరు కనిపెట్టలేకపోయారు. చూడండి, ఇదిగోండి కనిపిస్తుంది కదా, ఈ పిక్లో అయితే క్లియర్గా కనిపిస్తుంది మీకు. చూడండి, ఒక్క సర్పం అయితే ఇక్కడ కనిపిస్తుంది, ఒక్క హెడ్. ఇంకా మిగతా హెడ్ అన్నీ కూడా ఇది కొద్దిగా అరిగిపోయాయి అన్నమాట. మొత్తం 7 ఉన్నాయండి ఇలాంటివి ఇక్కడ. దీని టెయిల్ పార్ట్ వచ్చేసి ఎవ్వరు కనిపెట్టలేకపోయారు. ఇక్కడే మా ఫ్యామిలీలో అందరూ కూర్చుని చక్కగా పిక్స్ అవుతే తీసుకున్నాము. పిక్స్, షార్ట్ వీడియోస్ అన్నీ తీసుకున్నాం అన్నమాట. ఇక్కడ కొన్ని పెయింటింగ్స్ అయితే ఉన్నాయి. ఇదిగోండి, ఇవే ఆ పెయింటింగ్స్. ఇవి హిస్టారికల్ పెయింటింగ్స్ అంటండి, ఎంత చెరిపినా పోవంటండి ఇవి. క్లియర్ పిక్లో చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు మీ అందరికీ. ఇవి వచ్చేసి ఇక్కడే సోలార్ ప్యానెల్స్ అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసి వీళ్ళు వాటర్ పర్పస్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ చిక్కుడుగాయలు తోట కోసం అని చెప్పి ఆ సోలార్ ప్యానెల్స్ వాటర్ కోసం అయితే యూజ్ చేశారంట. సో మేము రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు మా చంటోడు అల్లరైతే చూడండి, మాకన్నా ఫాస్ట్గా సైకిల్ తొక్కేయాలన్న హడావిడి పాపం వీళ్ళకి. ఇంతే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.